ఎందుకు ఆ రకంగా? ఇప్పుడేమో ప్రాణంగా మరి అవన్నీ గుర్తుకు రాలా? మళ్ళీ రేపు కూడా ఇదే రీతిగా మాట్లాడుతూ అన్న ఆలోచన రాదా? నాకు అవకాశం దొరికినప్పుడు నేను ఊరుకో, నాకు అవకాశం సందర్భంగా దొరికితే ఖచ్చితంగా అంటాను. ఏంటంటే ఒకప్పుడు ఈ రకంగా మాట్లాడిన మరి ఇక్కడ ఏమో ఎవరి దగ్గర ఉంచుతావు మరి ఆ వ్యక్తిని అని చెప్పేసి, అంటే ఈ మాట వలన వాళ్ళు గుర్తు తెచ్చుకుంటున్నారు. అప్పటి ఇంకోసారి ఇది అట్లా అనొద్దు అని. కానీ ఈ రకంగా ఎవరు హెచ్చరించారు, దెప్పు కొడతానా, వేరుని చేస్తాను అని అంటారు. ఇక్కడ ఎవరికైనా పర్వాలేదు, నేను ఎవరి కోసం చెప్తాను, వీడి కోసం. చాలా మంది ఎవరొస్తున్న పిల్లలతో చెప్తా ఉంటాను, వేరొక భార్యని కానీ పెళ్ళైనాకనే నువ్వు భార్య భర్తలు అయింది, తర్వాత ఇక గతం కదా అది జరిగింది మీరు ఎవరు చెప్పుకోకూడదు. ఎందుకంటే ఈ రోజులో ఎవరొస్తున్న ఏంటనే చాలా మంది ఏం చెప్పుకుంటారు తెలుసా, నేను పలానా అబ్బాయిని ప్రేమించిన, నేను మన గుడిసెలలో మన ప్రాంతంలో పేరు అద్దని చెప్తాను, పేరు అవుతుంది. నువ్వేంటి నీ వ్యక్తి నాతో 100 నెంబర్ వద్ద తెలుసాను. ఆధారకున్న ప్రేమ ఇప్పుడు లేదుగా. ఏంటే మస్తు కొట్టుడు కాకపోతే సిద్ధపడ్డ హల్లెలూయా వచ్చే రోజు తిరుగుతాను. ఎందుకంటే దేవుళ్ళారా చాలా చోట్ల ఇది జరుగుతాం. ఇక దాన్ని ఎత్తి కొడుచుడు, దాన్ని వేలను చేసుడు, ఏ రకంగా ఇద్దరు కూడా భార్య భర్తల మధ్యలో ప్రేమ పొందాము. అందుకే చూసినా నీ గుట్టును చెప్పుకున్నాం, ఎంత ఘోరంగా ఉండాలి కదా, ఘోరంగా లేదా? కలకాలం భార్య భర్తలు కలిసిమెలిసి ఉండవలసిన వారు ఏమైపోతా ఉంది. అందుకే నేను అంట నీకు కొంచెం నోరు, అందుకే దేవుడు అంత నోరు మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. చాలా మంది కూడా ఉంచుకున్న సంగతి వేరేటోళ్ళు చెప్తావు, దేవుని దగ్గర కాదు, వేరేటోళ్ళు చెప్తే వాళ్ళు ఏం చెప్తారు, ఏదో సందర్భంగా గొడవ వస్తుంది. గొడవ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేసుకుంటా ఉంటే రోడ్డు మీద చూడాలి, సొక్కమా వర్తనా నువ్వు ఇస్తాను. అందుకే మీరు ఎలాంటి దాని అయినా పర్వాలేదు, దేవుడు ప్రేమించే దేవుడు క్షమించలేడు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చి నేను ఇలాంటి దాన్ని నన్ను క్షమించి మరి దేవుని దగ్గర మనము ప్రార్థన చేసుకోవచ్చు. అందుకనే ఇక్కడ చూడండి, ఎవరు నిన్ను స్వస్థపరిచింది అంటే మీరు దుర్మార్గతోని, మీరు వెర్రి మాటలతోని యేసుప్రభువును అతిక్రమంగా సంపేసింది కదా, ఆయన నామం ఎక్కడికి ఆయన నామం అతన్ని స్వస్థపరిచింది అని చెప్పేసి పేపర్ పాత్ర చేస్తే గుర్తు వదిలేసి నడిచినప్పుడు చెప్తా ఉన్నాడు ఈ మాట. ఏంటంట దేవుడి నామం అది వారికి ఎంత ఘోరంగా పరిచింది, ఎంత ఘోరంగా అవమానపరిచింది. దేవుడి బిడ్డ అవమానపరిచిన చేతుల్లో సంపాలను ప్రాణమయ పట్టుకొని యేసుప్రభువును కూడా సంపాలని చంపేసినప్పుడు కూడా ఆయన నామం ఇప్పుడు కూడా హెచ్చింపబడతా ఉంది. అందరూ కూడా అతని నామను ప్రేమిస్తూ ఉన్నారు. అందుకే దేవుని బిడ్డారా, మనం త్రోసివేసిన రాయి తలకు మూలరాయి, మనలో త్రోసివేయబడిన వారు, మనం లెక్క చేయవారు ఎవరు కూడా నా బయటికి వెళ్తే ఎవరో కొద్దిమంది ఎవరో ఒక్కరు అంతే, వాళ్ళైనా 4 మాటలు మంచిగా మాట్లాడుతూ దేవుడు త్రోసివేయబడిన వారిని అయినప్పుడు కూడా దేవుడు ప్రేమిస్తాం. హల్లెలూయా హల్లెలూయా. నేను సంఖ్యాకాండంలో అయితే సంఖ్యాకాండం 11:4 ఈడో కూడా మోస కూడా మరణకరమైన బాధపడతా ఉంటాం. ఈ బాధ కోసం వాక్యం వచ్చి దేవుళ్ళ మరణకరమైన వేదన, మరణకరమైన దుఃఖం, మరణకరమైన ఏంటంటే ఎందుకు ఈ ప్రజలు నేను చక్కగా గొల్లవాడు గొర్రెలను గట్టిగా తీసుకొని వస్తా ఉంటే వీళ్ళు కృతజ్ఞత కలిగి ఉండక మన సహాయం చేసిన వాళ్ళు మన మంచిగా మాట్లాడి అయ్యో పాపం అన్న వాళ్ళు మనకు కృతజ్ఞత కలిగి ఉంటారా? అందరు. అయితే ఇక్కడ కూడా సేమ్ అదే జరుగుతా ఉంది. మోసే నేను చక్కగా తీసుకొని వస్తా ఉంటే వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, బయట వాక్యకారులకు వచ్చి ఏడుస్తా ఉన్నారు. ఏమైనా ఏడుస్తూ ఉంటారు, మాకు ఈజిప్టులో ఎందుకంటే వారి మధ్యలో విశ్వజన అంటారు. సంఖ్యాకాండం 11:4
సంఖ్యాకాండం 11:4 వచ్చి చదవండి. వారి మధ్యనున్న విస్తృత జనమును మాంసప్రేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలు మరలా ఏడ్చుటకు ఎవరు మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకములకు వచ్చుచున్నాను. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిలేదు. ఈ మన్నగాక మా కనుల ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకునేది. ఆ మన్న కొత్తిమీర గింజ వలె ఉంటాయి, చూపులకు అది బోల వలె ఉంటాయి. జనులు తిరుగుచు దాని గురించి గూర్చుకొని తిరుగుట విసిరి లేక రోట దంచి పెనము అంటే విసిరి అంటే విసిరేసి, రోటి అంటే రోలు దాచి పెనము మీద కాల్చిన రొట్టెలు చేసింది. దాని రుచి కొత్త నూనె వలె రుచి ఉంటాయి. అయితే వీళ్ళ ఈ మన్న తిని వీళ్ళు కాళ్ళు